అవర్ యూట్యూబ్ ఛానల్ ఇందులో బాగున్నారు కదా. మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటో వచ్చేసి మేము చెప్పము, అది మీరే చూడండి. ఏంది ఇదే? ఇది కుందేలు. కుందేలు కాదు, అది కోతి అంటారు దాన్ని. కుందేలు గాయస్, అది అమ్మాయి వేసుకుంటే కుందేలు, నువ్వు వేసుకుంటే కోతి. కూడా అంటారు. లాగ్ వద్దు గాయస్, వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. మేము ఇప్పుడు ఏమేమి వర్క్స్ చేస్తామో స్కిప్ చేయకుండా అందరూ చూడండి, అంతే. స్టార్ట్ అయితే అయిపోయాను గైస్. ఫస్ట్ బండి తీస్తున్నాడు. బండి తీసి అలా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కనిపించేసి అలా అయితే వెళ్ళిపోతాం గాయస్. ఇప్పుడైతే మేము మియాపూర్ సంతకైతే వచ్చాము. ఏం పని లేక కొంటా ఉంది. ఇక్కడికి వస్తే ఏదో ఒకటి తీసుకుంటానే ఉంటుంది. ఏమే వద్దా? రేట్ ఎక్కువ ఉంది. కూరగాయలు కొనడానికి వచ్చావు నువ్వు? ఏం కూరగాయలు పైన ఏం కూరగాయలు తీసుకోండి, ఏదో ఒకటి. ఏదో కడుపులోకి వెళ్ళి అరిగేది ఏదైనా పర్వాలేదు. సరే అయితే ఒక్కొక్కటి ఊడిపడు. ఇంత మూడు చూడు. కూరగాయలకి అయితే పూసలు గిసులు తీసుకుంటామండి. పిచ్చి మొహంది. గ్యాస్ మేమైతే లేట్గా వచ్చాము. చాలామంది అయితే షాపులు కూడా తీసేస్తూ ఉన్నారు. కొంతమంది షాపులు కూడా మూసేస్తూ ఉన్నారు. వర్షం పడి గలీజ్గుంది ఇక్కడ. అవును కదా, వర్షం పడి గలీజ్గుంది కదా. వర్షం పడి అన్నా నేను, వర్షం పడుతుంది అందులో. నీలాగుంది గలీజ్గా. సైడ్ ఉండేది మొత్తం కూరగాయలు. ఇప్పుడు కూరగాయలు తీసుకొని వెళ్తాం. ఇక్కడ ఏందో కదలుతుంది చూడండి. ఇది కనిపిస్తుంది. ఏ బొట్టని 10 రూపాయలు అంటే ఇప్పుడు మేము ఏమంటారు దాన్ని, కాకరకాయ 2 బుట్టలు అయితే తీసుకుంటున్నాము. 20 రూపాయలు అంటే. ఫస్ట్ సంచి అయితే పట్టించేసింది రాగానే. ఇప్పుడు ఏందో తీసుకుంటా ఉంది. ఇక్కడ ఏం తీసుకుంటున్నావా? వెళ్ళే లోపల ఎన్ని సంచులు పట్టిస్తుందో. దానికైతే 3 సంచులు అయింది. నేను నార్మల్గా అయితే పెద్ద సంచులు ఉంటాయి. ఇప్పుడేమో చిన్న సంచులు పెట్టింది. గ్యాస్ చూసావు కదా ఎన్ని సంచులు అయితే మోపించిందో. చెయ్యి మొత్తం నొప్పి వస్తుంది నాకు. చూసారు కదా, ఎందుకైనా అబద్ధాలు చెప్తావు. నేను చూపించాను ఎన్ని సంచులు పంపించినావు. అవును తర్వాత ఇప్పుడు ఇంటికి ఎవరు తీసుకొచ్చారో తెలిసింది. ఇంటికి మోసుకొని వచ్చింది. నాకు చేయనప్పుడు అంటే నువ్వు లేకపోయినా ఉందని చెప్తూ. ఇప్పుడు అవన్నీ ఎందుకు తీస్తున్నావు? మర్చిపోయా. ఇక్కడ స్టిక్కర్ అంటించాలి. అది తీసుకొని 20 days పైన అవుతుంది అంటించాలని చెప్పేసి. 15 days పైన నుంచి అయితే అనుకుంటున్నాం. ఈరోజు రేపు అని చెప్పేసి. నాకైతే ఫుల్ హెడేక్ వస్తుంది. రోజు అంటిద్దామన్న రోజల్లా అంతే హెడేక్ వస్తుంది. లేకపోతే ఏదో ఒకటి పని వచ్చేస్తుంది. ఎందుకు అలా అవుతుంది అర్థం కావట్లేదు. రోజు ఏదేమైనా దానికోసం మేము ఈరోజు వీడియో తీసేది. అంటిస్తామో లేదో ఇంకా తెలీదు. స్టిక్కర్ మీషోలో అయితే ఆర్డర్ పెట్టింది గాయస్. మేము ఒక దగ్గర కొనాలనుకున్నాము. అక్కడ 10 meters వచ్చేసి 300 చెప్పారు. దీని వచ్చేసి 2 meters పెట్టింది ఆర్డర్. 300 అంట మీషోలో. 2 meters కాదు గైస్, 100 మీటర్ల. ఎవరైనా మీటర్లు తెలిసిన వాళ్ళు దీన్ని 2 meters అని చెప్పరు. 2 meters అది. ఇది 2 meters కాదు, 2 meters గైస్ చూడండి. అక్కడ చెప్పింది దీని లెంత్ తీస్తే 10 లైన్లు కూడా రాదు. ఇది దీని లెంత్ 2 meters ఇక్కడికి ఉన్నది. బషీర్ చెప్పింది. సరే నువ్వు పట్టుకో. నాది నేను తీసుకున్నది ఇది హైట్ వచ్చింది అనమాట. బషీర్ చెప్పింది ఇక్కడ దాకా అలా చూపిస్తావు గలీజ్గా. ఇదైతే ఎప్పుడైతే సారీ కావాలని పట్టలేదు నిజంగా. గైస్ ఇది 2 meters ఉంటుందో ఉండదు చెప్పండి. ఇదైతే వాల్ కంటించేది ఇలా వస్తుంది. ఇది ఎన్ని మీటర్స్ ఉంటుంది? ఇది 2 meters ఉంటుంది. ఇది 2 meters ఉంటుంది. నువ్వు చెప్పింది కామెంట్లో చెప్తారు చూడు. ఇది ఎన్ని మీటర్లు ఉంటుంది? ఎన్ని మీటర్లు ఉంటుంది గైస్? ఇది ఇలా వస్తుంది. ఇది వచ్చేసి సోఫా దగ్గర అని చెప్పి అయితే అనుకుంటున్నాము. 2 meters బాగుంది కదా. కెమెరా ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ చూడాలని మర్చిపోయాను. కెమెరా అండ్ ఇదాను ఇంకొకటి ఉంది, అది కూడా అంటించాలి. అది కూడా చూపిస్తాను.
ఏంది మా ఈ అట్ట ముక్కలు కావాలనుకుంటున్నారు అనుకుంటా. అట్ట ముక్కలు కాదు వచ్చేసి ఇంకొకటి అనమాట. పనికిరాని ముక్కలు మీషోలో పెట్టుంటే కొనుక్కుంది. ఇదొక లవ్ సింబల్ అండ్ లీవ్స్. లవ్ సింబల్ ఆడున్నాడా? ఇదిగో వాళ్ళకి చూస్తున్నారు. ఇదిగో నీ కళ్ళు లేవు, వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళు చూసారు. తల మీద ఇలా వస్తుంది. తల మీద ఉంది. ఆ తల మీద ఏం లేదు, చూడు సరిగ్గా ఇక్కడ. మోరేషన్ ఇక ఇది వచ్చేసి ఇది ఎక్కడ కూర్చో నువ్వు. ఈ బెడ్రూమ్ లో అంటిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా, లేకపోతే ఇక్కడ వాళ్ళు ఖాళీ బాత్రూమ్ లో బాగుంటుంది అది. ఇలా అంటారో టేస్ట్ అదే తెలుసు. టేస్ట్ వద్దులే మళ్ళీ, టేస్ట్ అంటే టేస్ట్ అంత ఘోరంగా ఉంటుంది అంట, అందుకే టేస్ట్ కాదులే కానీ నిజమే కదా మాట. తిక్క మాటలు అనమాట. కరెక్ట్గా మాట్లాడు. టేస్ట్ కాదు, తిక్క మాటలు. ఇది వచ్చేసి మాట్లాడు. ఇంకోటి ఉంది, ఇది లవసం కదా. మాట్లాడేదాన్ని మనిషిలాగా మాట్లాడు. లవ్ సింబలే అంటారు రండి. ఓకే గైస్, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏ టైం అవుతుందో ఈరోజు. టైం ఎంత చూడు. నిన్న పడుకునేసరికి గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 10:31 అవుతుంది. ఏ టైం అవుతుంది స్టార్ట్ చూద్దాం. చేస్తున్నాం. ఏ టైం అవుతుందో బస్ చేసే పనికి ఇవన్నీ అంటే చెప్పసరికి ఇది ఎక్కడ అంటిద్దాం. మేము అంటించడానికి రెడీ, మీరు చూడడానికి రెడీయా? చెప్పాలి. ఫన్నీగా చేయడానికి అయితే ట్రై చేస్తాము. ప్లీజ్ ఎవ్వరు స్కిప్ చేయొద్దు. మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదైతే బిఫోర్ స్టిక్కర్ లేనప్పుడు చాలా గలీజ్గా ఉంది. తర్వాత స్టిక్కర్ వేసిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం స్టిక్కర్ వేయడం. అయితే అంటే నా పని నువ్వు మొత్తం తీయాలి కదా, అంత స్లోగా ఉంటే అలాగే. ఇప్పటికే టైం చాలా అయింది. బాధ్యత అనేది బాధ్యత, క్లీనింగ్ బాధ్యత నీది. దాన్ని మళ్ళీ నీట్గా చేయడం నాది. క్లీనింగ్ అంటేనే నీట్గా చేయడం అంటేనే క్లీనింగ్. మన ఇద్దరం రెండు ఒకటే అంటున్నా. అందుకే కదా ఇద్దరం సమానంగా చేయాలి కదా. ఇది దాని కింద పెట్టేసి. ఏంది సిలిండర్ పెట్టాలి దాని కింద? సిలిండర్ కాదు, సిలిండర్ మీద గల్లీజ్గా ఉంటుంది. ఇది చూపిస్తున్నాం. నువ్వు చేసే పనులు అదే కదా. నేను చేసే పనులు ఏం కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గడుగుతుంది. ఇప్పుడు గడగడం కాదు, ఇది తీసుకొని ఒక 10 days అవుతుంది. దీన్ని అక్కడ వాళ్ళకి పెట్టా అని చెప్పేసి ఎన్ని రోజులు బయట చెప్తున్నానంటే, నేను స్టిక్కర్ అంటిద్దాం అని చెప్పి 20 days నేను చెప్తున్నా. 2 మేకలు కొట్టడానికి ఇది బరువు అయిపోతుంది. అవును కదా, లేని పోని పనులన్నీ చేస్తాడు. కానీ నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి తను చెప్పిన మాట నేను వినకూడదు కదా. గరిటెలు పెట్టుకోవడానికి ఇది పెట్టాను. గరిటెలు కాదు, నేను ఎలా వేసి కొట్టాలి నిన్న. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. స్టిక్కర్ ఎత్తుకురాబు, తొందరరా, మళ్ళీ లేట్ అవుతుంది. అసలు స్టిక్కరేనా ఇది? తెలీదు, తిన్నాం తెలుసా. కళ్ళు కనిపించే వాళ్ళకి అర్థమవుతుంది స్టిక్కరా కాదా అని చెప్పేసి. నన్ను అడిగితే నేనేం చెప్పేది? ఏం తెలియని వాళ్ళకి స్టిక్కర్ ఇచ్చి అంటించమంటే ఇలాగే ఉంటుంది గైస్. అది అలా అంటే దీని పని ఎందుక చూడు చేపించుకోకుండా. ఒరే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేటట్టున్నావు. పట్టుకో, అక్కడ పట్టుకో. నువ్వు చేతులు జోబులో చేతులు పెట్టుకొని నిన్ను ఇక్కడ నిలబడమని చెప్పి పిలవలేదు. పట్టుకో 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 ఫస్ట్. ఇలాంటి వాళ్ళు పుడతారు. మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు ఎలా అంటించాలో ఏంటా అని చెప్పేసి. పెద్దల మాటలు వినాలని కూడా తెలీదు. ఎవరు పెద్దోళ్ళు? ఎవరు చెప్తే ఎవరు నీకన్నా ఎక్కువ తెలిస్తే వాళ్ళే పెద్దలు. ఎవరే ఎక్కువ తెలిస్తే పెద్దోళ్ళు అంట గైస్, మాట గుర్తు పెట్టుకోండి. అంతే కదా మరి, చిన్నపిల్లలకు తెలియదు, పెద్దలకు కదా తెలుస్తుంది. నీకు తెలీదు ఎలాగంటే అలో, మళ్ళీ నాకు చెప్తావు. చేది పట్టుకో. బాగా తెలుసు. ఎవరు ఇలా ఓపెన్ చేయరు. ఇలా ఓపెన్ చేసేసి పిచ్చిగా వేసేస్తున్నాడు. గైస్ నీట్గా ప్రొఫెషనల్గా వేస్తాను నేను. బొంద చేయాలా నీకు బొంద చేయాలి. ఇంత నాశనం చేసేస్తున్నాడు. వేస్ట్ 250 రూపీస్ వేస్ట్. అరే అదిగో వచ్చేసింది.
పట్టుకో ఇక్కడ పైకెత్తి. చండాలం చేసేసినట్టుగా వేసుకున్నాను చూపిస్తాను ఇక్కడ. ఈరోజు 1 గంట చేస్తాడు కదా షీరో, రోజు 1 గంట అవుతుంది. ఫోన్లు చూసుకుంటా, టీవీలు పెట్టి, బిగ్ బాస్లు పెట్టి చంపేస్తున్నాను మమ్మల్ని. అబ్బా ఎంత గలీజ్ చేస్తున్నాడంటే ఎంత గలీజ్ చేస్తున్నాడు. ఒరే ఛా! ఇక్కడ చూడు ఎలా వచ్చేస్తుందో. ఇక్కడ రావాలి అది సరిగ్గా వదులు, నీకు తెలీదు. చూడండి ఎలా చేస్తున్నాడో. అసలు ఎవ్వరన్నా స్టిక్కర్ అలా వేస్తారా? చూడండి చూడండి ఎంత ప్రొఫెషనల్ వేయాలి అసలు. అది మాటలు చూసి కోటలు దాడతాయమ్మా. ఏం ఆడతాయి కోటలు. అదేందదే అంత మాటలు ఏంటది? వంట చేస్తే గోడకు మొత్తం నూనె. చిచ్చి అలా వెయ్యేదాన్ని అసలు. అంత టేప్ తీయేదాంతో ఫస్ట్ అంత ఇక్కడ కట్ చేసి మళ్ళీ అది ఎత్తుకోరా తొందరగా. కదా నీకు ఇప్పుడే అక్కడ పెట్టావు కదా అటు సైడ్. బ్లేడ్ కాదు, చాకు ఉంది అక్కడ, ఎత్తుకొని రా. ఇదిగో బ్లేడ్తో కట్ చేయి. నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి మళ్ళీ. తెలుస్తుంది కదా. ఎవరు గైస్ చూడండి, చేయమని ఒక్క పని చేయమని చెప్తే నాకు తెలిసి ఊరు కట్ చేయరు ఇలాగా. కట్ చేయకపోతే నువ్వు ఎంత బాగా అంటించేస్తున్నావో చూడు. అక్కడ ముడత తెప్పించేస్తున్నావు అసలు. అది అయ్యారు దాన్ని. నాకు తెలిసి ఎవ్వరు మళ్ళీ యూట్యూబ్లో కూడా చూస్తారు ఇలాంటి వాళ్ళ గమ్మంతా పోవాలి. అది గది చూడండి అది ఊరికి ఇలాగంటే వచ్చేస్తుంది మళ్ళీ. అది ఇలా ఉంటుంది పని, ఇలా ఉంటుంది. అందులో కొంచెం అయినా చిన్నగా ఇప్పుడు వచ్చేసి స్టిక్కర్ బాగాలేదు ఇది.